హాయ్ ఎవరివన్, మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువనేస్తం నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి యువనేస్తం.ap.gov.com అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఆధార్ నెంబర్తో కూడిన ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది మనం ఎలిజిబులా కాదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. ఆధార్ నెంబర్ ఈ విధంగా మీ ఆధార్ కార్డు అనేది టైప్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద బటన్ క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయినట్లయితే ఈ విధంగా సక్సెస్ అనేది వస్తుంది. మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. 3986 ఈ విధంగా వచ్చింది. వెరిఫై ఓటీపీ అని రావాలి. ఒకవేళ రానట్లయితే రీసెండ్ ఓటీపీ కొట్టాలి. ఇక్కడ చూడండి, మనం ఓటీపీ ఎంటర్ చేయగానే అప్డేట్ అడ్రస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి ఉలవపాడు కే రాజపురం అని ఉంది. అడ్రస్ మార్చుకోవాలంటే అప్డేట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి అదేవిధంగా ఎడిట్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ అప్లై అండ్ కంటిన్యూ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ చూడండి అన్ని టిక్ మార్కులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం టిక్ మార్కులు ఉన్నాయి. ఒకటి మాత్రం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మాత్రమే ఇంటూ ఉన్నాయి. ఒకటి మనం అప్లోడ్ చేస్తే అది కూడా సక్సెస్ఫుల్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి యూనివర్సిటీ ఎక్కడ చదువు, హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ మనకి కొంచెం చూసినట్లయితే ఇక్కడ అదేవిధంగా మనకి బీసీ కార్పొరేషన్ అలాంటి ఎవరన్నా తీసుకున్నట్లయితే ఇక్కడ లెస్ దెన్ 50,000 దగ్గర ఇక్కడ కూడా ఇంటూ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా పిఎఫ్ ఎవరన్నా తీసుకున్న, అంటే పిఎఫ్ తీసుకున్నా ప్లస్ ఆల్రెడీ కట్టి ఆగిపోయినా మనకి పిఎఫ్ అనేది సెలెక్ట్ అంటే ఇక్కడ కూడా ఇంటూ మార్క్ అనేది చూపిస్తుండేది. నాట్ ఎంప్లాయిడ్ అన్న దగ్గర అంటే ఆల్రెడీ జాబ్ చేసి పిఎఫ్ సెటిల్మెంట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ అభ్యర్థికి మటుకు ఎలాంటి ఇంటూ మార్క్ అనేది లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ డీటెయిల్సే. కాబట్టి ఏదైనా పూర్తిగా ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇక్కడ JN2K ఇక్కడ వచ్చేసి అతను హాల్ టికెట్ గెట్ డీటెయిల్స్ కొడితే హాల్ టికెట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి అప్లోడ్ అనేది అవడం జరుగుతుంది. యువనేస్తం పోర్టల్ JN2K హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ అతనికి ఎప్పుడు కంప్లీట్ అయింది బీటెక్ అనేది అతని పేరు డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 91KK సార్ అప్లోడ్ అని కొట్టగానే మనకి అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. క్యా 7792 అది మారదలే, అది మారదు. వాడి దగ్గర ఉన్న సర్వర్ తీసుకునేది మనకి ఆధార్ అనేది ఇంకా అప్డేట్ అయి ఉండదు అది. ఓకే, ఇక్కడ అగ్రి సక్సెస్ ఎలిజిబుల్ ముఖ్యమంత్రి యువనేస్తం అలవెన్స్కి ఇతను ఎలిజిబుల్ అయ్యాడు. ఇక్కడ సబ్మిట్ అప్లై ముఖ్యమంత్రి యువనేస్తానికి అప్లై అని ఓకే చేయగానే మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అనమాట. ఇందాక ఇంటూ మార్క్ ఉంది ఇక్కడ అతను అక్కడ అప్లికేషన్ అనే దానికి అప్లికేషన్ నెంబర్ అనేది ఓకే అయింది. ఇక్కడ అతని పేరు డీటెయిల్స్, ఫోన్ నెంబర్, అదేవిధంగా అడ్రస్, ఇక్కడ మనకి అతని యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా ఏమన్నా ఉంటే బీటెక్ తర్వాత ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏరియా ఇంట్రెస్ట్, అతను జాబ్ ప్లేస్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను 3 రకాలు. అదేవిధంగా ట్రైనింగ్ సెలెక్టెడ్ అంటే అతను ఏం ట్రైనింగ్ తీసుకుంటాను, ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. అదేవిధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్ అంటే మనకి అమౌంట్ అనేది ఎలా పే అవుతుంది అనే దానికి ఇంకా అది సర్వర్ అనేది ఇవ్వలేదు, దాని గురించి డీటెయిల్స్ అనమాట. ఓకే, ఒకసారి మనం రివ్యూ చూసినట్లయితే ప్రొఫైల్ యువనేస్తం successfully submitted. Select to write print now as